హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఇండియన్ మొబైల్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ అయిన లావా బ్లేజ్ సిరీస్లో ఒక కొత్త మొబైల్ని అయితే లాంచ్ చేసింది. సో ఇదే మనకి డ్రాగన్ అనమాట. సో ప్రజెంట్ ఇది మనకి అమెజాన్లో లైవ్ అయితే ఉంది. సో మీరు ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే అక్కడ నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. సో ప్రజెంట్ దీన్ని ఎవరిని టార్గెట్ చేసి తీసుకొచ్చారు అంటే ఎవరైతే 10,000 రూపీస్ బడ్జెట్ లోపు డే టు డే లైఫ్ కోసం ఒక స్మూత్ ఎక్స్పీరియన్స్తో ఒక మంచి మొబైల్ కావాలనుకుంటారో సో వాళ్ళని టార్గెట్ చేసినటువంటి మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ టైం వీళ్ళు స్నాప్డ్రాగన్తో కొలాబరేట్ అయ్యి మొబైల్ని అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ మొబైల్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. దీంట్లో మనకి లాట్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఎవ్రీథింగ్ అయితే మాట్లాడదాము. సో దీని ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ప్రజెంట్ మీకు 9,999 రూపీస్ అయితే చూపిస్తుంది. మీకు 1,000 రూపీస్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ మీద. అంటే మీకు 8,999 రూపీస్కి అయితే వస్తుంది. సో కంప్లీట్ స్పెక్స్ అయితే మనము వీడియోలో చూసేద్దాము, వచ్చేయండి. సో బాక్స్ మీద కనుక చూసుకున్నట్లయితే 5G అని అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే బ్లేజ్ డ్రాగన్ అని అయితే ఇచ్చారు. స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ అని అయితే ప్రొవైడ్ చేశారు. 50 MP AI కెమెరా అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేయడం జరిగింది. సైడ్ వచ్చేటప్పటికి మనకి హ్యాష్ ప్రౌడ్లీ ఇండియన్ అని అయితే ఉంది. టాప్లో వచ్చేటప్పటికి 11,999 రూపీస్ అని దీని ప్రైస్ అయితే ఉంది. బట్ ఇదైతే ప్రైస్ కాదు. అండ్ మీరు బ్యాక్ సైడ్కి వచ్చేటంటే బ్యాక్ సైడ్ వచ్చేసి దీనికి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే మనకి దీని మీద అయితే మెన్షన్ చేశారు. ఇంకా సైడ్కి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ లావా ఫ్రీ సర్వీస్ హోమ్ అని అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు సర్వీస్ అనేది హోమ్కే వచ్చి వీళ్ళు సర్వీస్ చేస్తామని అయితే చెప్తూ ఉన్నారు. ఇంకా బాక్స్ కనుక ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ క్లియర్ కేస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అలాగే మొబైల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. 18 వాట్స్ ఛార్జర్ అయితే కనిపిస్తూ ఉంటుంది, ఛార్జర్ అడాప్టర్. అలాగే USB Type-C కేబుల్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. సిమ్ ఎజెక్టర్ టూల్ కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. అలాగే మనకి యూజర్ మాన్యువల్ కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి వారంటీ కార్డు కూడా ప్రొవైడ్ చేశారు. ఏదైతే వీళ్ళు హోమ్ సర్వీస్ చేస్తామని చెప్తున్నారో ఈ వారంటీ కార్డు కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఇది మనకి మొబైల్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఒకటి వచ్చేసి మనకి గోల్డెన్ మిస్ట్, ఇంకోటి వచ్చేటప్పటికి మిడ్ నైట్ మిస్ట్. సో ఇలా మనకి రెండు కలర్స్ దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో డిజైన్ అయితే చాలా బాగుంది, చూడడానికి మాత్రం చాలా కాంపాక్ట్ గా ఉంది మొబైల్ అయితే. ఇక మనం దీని యొక్క ఫిజికల్ ఓవర్ వ్యూ కనుక చూసుకున్నట్లయితే మనకి బాటమ్ లో వచ్చేటప్పటికి 3.5mm జాక్ అయితే ఇచ్చారు, మైక్రోఫోన్ అయితే ఇచ్చారు. అలాగే USB Type-C పోర్ట్ అయితే ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. అలాగే మనకి స్పీకర్ అయితే కనిపిస్తుంది. రైట్ సైడ్ లో వచ్చేటప్పటికి పవర్ బటన్ అయితే కనిపిస్తుంది. ఇదే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనమాట. అలాగే మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ లో మనకి సిమ్ ట్రే అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు డ్యూయల్ సిమ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఒక సిమ్ ఒక మైక్రో SD కార్డు కూడా మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫ్లాష్ లైట్ అయితే కనిపిస్తుంది. 50 MP కి సంబంధించిన AI కెమెరా అయితే కనిపిస్తుంది. ఫ్రంట్ లో మనకి 8 MP కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. దీని డిస్ప్లే వచ్చేటప్పటికి HD+ డిస్ప్లే 120 Hz కి అయితే సపోర్ట్ చేస్తుంది. 6.74 ఇంచెస్ డిస్ప్లే అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. 20:9 ఆస్పెక్ట్ రేషియో అయితే వస్తుంది. 660 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి LPDDR4X RAM తో వస్తుంది. UFS 3.1 కి అయితే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో దట్ మనకి లోడింగ్ ప్రాబ్లమ్స్, లాగ్ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ఇక మనకి ఇది స్టాక్ ఆండ్రాయిడ్ తో వస్తుంది. అసలు బ్లాట్వేర్ అనేది అస్సలు ఉండదు. వెరీ క్లీన్ UI అయితే ఉంటుంది. UI కూడా మీకు చాలా ఫాస్ట్ గా ఉంది. ఆండ్రాయిడ్ 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. అండ్ మీరు ఒకవేళ ర్యామ్ కావాలంటే ర్యామ్ అయితే పెంచుకోవచ్చు. ర్యామ్ వచ్చేసి 4+1, 4+2, 4+4 ఇట్లా మీరు 4+4 వరకు అంటే 8 GB వరకు అయితే పెంచుకోవచ్చు అనమాట. అండ్ ఇది మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అలాగే ఫేస్ అన్లాక్ తో రావడం జరుగుతుంది. సో సెక్యూరిటీ పరంగా కూడా ప్రాబ్లం ఏం లేదు. ఇక ఇది 5G స్మార్ట్ ఫోన్ కదా, ఎన్ని బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది అంటే ఆల్ మేజర్ 5G బ్యాండ్స్ అన్నిటికి కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ తో వస్తుంది. సో మీకు డే టు డే లైఫ్ లో ఎలాంటి టాస్క్ అయినా సరే ఈజీగా అయితే ఫినిష్ చేస్తూ ఉంటుంది. మీరు UPI పేమెంట్ చేయడానికైనా సరే, వీడియోస్ చూడడానికైనా సరే. గేమింగ్ విషయానికి వస్తే మనకి ఇక్కడ గేమ్ మోడ్ కూడా స్పెషల్ గా అయితే యాడ్ చేయడం జరిగింది, విచ్ ఇస్ గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఒక మీడియం గేమర్ మీరు అంటే ఒక ఎంట్రీ లెవెల్ గేమర్ అయితే మీరు ఖచ్చితంగా దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. అంతేగాని మీకు టాప్ లెవెల్ గేమింగ్ అయితే మీరు దీంట్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఇది వచ్చేటప్పటికి మనకి 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి మనకి 1 అవర్ 15 మినిట్స్ నుంచి 1 అవర్ 25 మినిట్స్ వరకు మనకి టైం అయితే తీసుకుంటుంది. 5000 mAh బ్యాటరీ అయితే వస్తుంది అనమాట. వన్ డే మీకు ఆరామ్స్ అయితే చల్తా అయిపోతుంది. మీరు ఒకవేళ లైట్ యూజర్ అయితే మీకు 1.5 డే వస్తుంది. మీరు ఒకవేళ హెవీ యూజర్ అయితే మీకు 1 డే అయితే వచ్చేస్తుంది. గూగుల్ డైలర్ తో వస్తుంది. మీరు ఒకవేళ కాల్ రికార్డింగ్ చేస్తే అవతల వాళ్ళకి నోటిఫికేషన్ అయితే వెళ్తుంది. ఇక దీని యొక్క యాంటిటీ స్కోర్ కనుక చూసుకున్నట్లయితే కంపెనీ వాళ్ళు 4,50,000 వరకు చెప్తున్నారు. 4,20,000 వరకు అయితే టచ్ అవుతుంది. ఇక మీరు మూవీస్ కానీ ఏదైనా వీడియోస్ కానీ చూస్తున్నప్పుడు మీరు 1080p వరకు మాత్రమే మాక్సిమం దీన్ని చూడగలరు. ఇక ఆడియో గురించి మాట్లాడుకున్నట్లయితే ఆడియో వచ్చేటప్పటికి మరీ మీకు టూ మచ్ లౌడ్ అయితే ఉండదు. మీకు క్రిస్ప్ అండ్ క్లియర్ గా అయితే ఉంటుంది. వాయిస్ అయితే చాలా బాగుంటుంది. డీసెంట్ వాల్యూమ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక అన్ని బాగానే ఉంది. దీని యొక్క ప్రొటెక్షన్ సంగతి ఏంటి అంటారా, ఫ్రంట్ టు బ్యాక్ రెండు కూడా మనకి పాండా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేశారు. ఇక దీని వెయిట్ వచ్చేటప్పటికి 195 గ్రామ్స్ అయితే ఉంటుంది. కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ టు బ్యాక్ రెండు కూడా మీరు 1080p లోని వీడియోని అయితే రికార్డ్ చేయగలరు. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మనకి 50 MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి 8 MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ నేను మీకు ఇక్కడ కొన్ని ఆడియో వీడియో శాంపిల్స్ అయితే ప్లే చేస్తాను. మీరు ఇక్కడైతే చూడొచ్చు. నేను నైట్ టైం కూడా ఆడియో వీడియో శాంపిల్స్ తీసుకున్నాను, అలాగే డే టైం కూడా తీసుకున్నాను. రెండు కూడా మీరు ఇక్కడైతే జడ్జ్ చేయొచ్చు. గైస్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేటప్పటికి నేను ఫ్రంట్ క్యామ్
నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. నైట్ టైంలో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఏదైతే నాకు ఇండోర్ లైటింగ్ కండిషన్ ఉందో సో ఇండోర్ లైటింగ్ కండిషన్ నుంచి రికార్డ్ చేస్తున్నాను. వాయిస్ కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది. ఇక్కడ మీరు క్వాలిటీ కూడా జడ్జ్ చేయొచ్చు. హై గైస్, మీరు ఇప్పుడు చూస్తుంది వచ్చేటప్పటికి లావా డ్రాగన్ మొబైల్లో బ్యాక్ కెమెరా నుంచి అయితే నేను రికార్డ్ చేస్తూ ఉన్నాను. 50 MP మెయిన్ కెమెరా నుంచి అయితే మీకు రికార్డ్ అవుతూ ఉంది. సో 1080p లో అయితే రికార్డ్ అవుతూ ఉంది. ఇది 50 MP కి సంబంధించిన AI కెమెరా అనమాట. ఇప్పుడు చూసింది లావా బ్లేజ్ డ్రాగన్ 5G బ్యాక్ కెమెరా 50 MP AI కెమెరా నుంచి వీడియో అయితే మీకు రికార్డ్ అవుతుంది. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది. మీరు ఇక్కడ జడ్జ్ చేయొచ్చు మీకు వీడియో క్వాలిటీ ఎలా ఉంది, స్టెబిలైజేషన్ ఎలా ఉంది, వాయిస్ క్వాలిటీ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ అయితే మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో నేను నడుస్తున్నప్పుడు కూడా మీకు స్టెబిలైజేషన్ ఎలా ఉందో చూడొచ్చు. మీకు ఇది 1080p లోనే మాక్సిమం కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది. గైస్, మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో వచ్చేటప్పటికి లావా బ్లేజ్ డ్రాగన్ 5G బ్యాక్ కెమెరా 50 MP మెయిన్ కెమెరా AI కెమెరా నుంచి రికార్డ్ అవుతుంది. వాయిస్ కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. మీరు బ్యాక్ కెమెరా అయితే చెక్ చేయొచ్చు. ఇక ఫోటోస్ విషయానికి వస్తే ఫోటోస్ వచ్చేటప్పటికి మనకి డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నాయి. ఏదైతే మనకి 50 MP మెయిన్ AI కెమెరా ఉందో సో ఇది మాత్రం కొంచెం మనకి డీటెయిల్స్ అయితే బాగానే క్యాప్చర్ చేస్తుంది. సో ఈ బడ్జెట్ ఆఫ్ సెగ్మెంట్ లో మిగతా వాటితో కంపేర్ చేస్తే మనకి ఖచ్చితంగా డీటెయిల్స్ అయితే మంచిగా ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ తీసిన తర్వాత మనకి ప్రాసెసింగ్ కూడా చాలా మంచిగా అయితే ఎగ్జిక్యూట్ చేస్తుంది. బ్యాక్ కెమెరాకి రెయిన్బో ఎఫెక్ట్ అయితే ఉంటుంది. నార్మల్ ఫోటోస్ కానీ పోర్ట్రేట్స్ కానీ అన్ని కూడా మీకు డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. మీరు డే టు డే లైఫ్ లో ఏమైనా క్యాప్చర్ చేసుకోవాలంటే చాలా ఈజీగా అయితే క్యాప్చర్ చేయొచ్చు. మీరు ఏదైనా యూపీఐ పేమెంట్ చేయాలన్నా సరే ఈజీగా అయితే చేసేయచ్చు. మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇక నాకు దీంట్లో డిస్ప్లే క్వాలిటీ ఇంకొంచెం పెంచితే బాగుండైతే నాకు అనిపించింది. ఇక అప్డేట్స్ విషయానికి వస్తే 1 year ఆండ్రాయిడ్ అప్డేట్స్, 2 year సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు సర్వీస్ వచ్చేటప్పటికి మనకి పాన్ ఇండియాలో హోమ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నామని చెప్తున్నారు. సో విచ్ ఈస్ గుడ్ థింగ్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్ వెడ్డింగ్ లో ఈ మొబైల్ ఎవరు తీసుకోవాలి ఏంటి అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేటప్పటికి మనకి స్నాప్డ్రాగన్ ఫస్ట్ టైం లావాతో కొలాబరేట్ అయ్యి మొబైల్ అయితే తీసుకొచ్చారు. స్నాప్డ్రాగన్ Gen 4 2 ప్రాసెసర్తో అయితే వస్తుంది కాబట్టి ప్రాసెసింగ్ లో కూడా మీకు ఏం ఇబ్బంది అయితే ఉండదు. ఇది 4 nm మీద బిల్డ్ అయినటువంటి ప్రాసెసర్ అనమాట. సో మీకు డే టు డే లైఫ్ లో ఏదైనా యూసేజ్ మీకు చాలా ఈజీగానే టాస్క్స్ అన్ని కంప్లీట్ చేస్తుంది. మీరు ఒకవేళ యూపీఐ పేమెంట్ చేయాలనుకున్నా, ఫోటోస్ తీసుకోవాలనుకుంటున్నా, మీరు ఏదైనా చిన్న చిన్న గేమ్స్ ఆడుతున్నా సరే, ఎంట్రీ లెవెల్ గేమ్స్ ఆడుతున్నా సరే అన్ని కూడా మీకు చాలా ఈజీగానే టాస్క్స్ అయితే ఫినిష్ చేస్తూ ఉంటుంది. మీరు ఒకవేళ సెకండరీ మొబైల్ కోసం చూస్తున్నారు, లేదా పేరెంట్స్కి మొబైల్ ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు, మీరు ఏదైనా ఇప్పుడు రాఖీ కూడా వస్తుంది, ఈ రాఖీకి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు, అలాంటి సమయంలో ఖచ్చితంగా ఈ మొబైల్ని మీరు ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇంకొకటి ఇప్పుడు ప్రజెంట్ దీని యొక్క ప్రైస్ అనేది 10,000 రూపాయలు ఉన్నప్పటికీ మీకు 1,000 రూపీస్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది SBI కార్డ్ మీద. అంటే మీకు 8,999 రూపీస్కి ఇదైతే ప్రజెంట్ మీకు అమెజాన్లో అవైలబుల్ ఉంది. మీరు ఒకవేళ దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ అయితే ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. సో ఇది గైస్ ఈ వీడియోలో ఈ మొబైల్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై, జై హింద్.